వెల్కమ్ టు అవర్ రాజస్థాన్ సిరీస్. చిన్న గ్లిమ్స్ చూసి డే 1 వీడియోలోకి వెళ్ళిపోదాం. షేక్ అవుతుంది కదా. హలో ఉదయపూర్, ది సిటీ ఆఫ్ లేక్స్. షాపింగ్ జోన్ ప్యాలెస్ కింద ఇలా ఉంది. మనం ఫతేసాగర్ లేక్ దగ్గర ఉన్నాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేకా సజల్. ఈ రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ ట్రావెల్ ఎడిషన్ అన్నమాట. వీఆర్ హెడింగ్ టు రాజస్థాన్. ఫస్ట్ డే ఐటనరీ అయితే ఇట్ ఈస్ ఉదయపూర్. ఆర్ ఫ్లైట్ ఈస్ ఎట్ 8:30. ఆల్రెడీ 6 అవుతుంది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా డే ఎంత అద్భుతంగా స్టార్ట్ అయిందంటే, మేము బుక్ చేసిన క్యాబ్ ట్రంక్ లో సిలిండర్ ఉందన్నమాట. దట్ వెహికల్ వాస్ సిఎన్జి. సో ఇంకా బ్యాక్ సీట్ లో పెట్టాల్సిన లగేజ్ మొత్తం మా పైన పెట్టుకొని కూర్చున్నాము. అండ్ దెన్ ఇంకా మేము వెబ్ చెక్ ఇన్ కూడా చేయలేదు. ఆ లగేజ్ మీద పెట్టుకొని వెబ్ చెక్ ఇన్ కష్టాలు పడుతున్నాము. అలాగే వ్యూ చూస్తూ తొందరగా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. దిగకపోతే దిగుతాం, దానికి గల్లెందుకు? మార్నింగే లేపి ఫుడ్ పెట్టకపోతే కిరణ్ ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉంటుంది. ఆకలి అవుతుంది చాలా. యాక్చువల్గా మార్నింగే లేసాం కాబట్టి. సో కేఎఫ్సీకి వెళ్ళి వాడికి వెజ్ బర్గర్ ఆర్డర్ ఇస్తే వాడు చికెన్ బర్గర్ ఇచ్చిండు. మేము చూసుకోలేదు, తొందరలో బోర్డింగ్ టైం అవుతుందని. ఆ బర్గర్ అలాగే అష్మితకు పాస్ చేసి ఫ్లైట్లోకి వెళ్ళిపోయాము. కానీ లక్కీలు ఏంటంటే శ్రీలేఖ గ్యాప్లో కాన్సుల్ ఒక శాండ్విచ్ తీసుకుంది. సో సేవియర్. శ్రీలేఖ ఫేస్ చూస్తుంటే ఆ శాండ్విచ్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుంది. బట్ తనకు అప్పుడు తెలియదు అనమాట ఆ శాండ్విచ్ నేను తీసుకుంటా అని. ఫ్లైట్ లోకి ఎంటర్ కాగానే మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అని అటెండెన్స్ చెక్ చేసుకుంటున్నాము. గ్యాంగ్ లో ప్రతి ఒక్క మెంబర్ కి విండో సీట్ కావాలంటే ఇలాగే రోకొకరు కూర్చోవాల్సి వస్తుంది. అంత పెట్టి వద్దు. వచ్చినప్పుడు ఒక బర్గర్, కాన్సిల్ శాండ్విచ్ తెచ్చుకున్నాము. మా మీద ప్రేమతో మా బ్రదర్స్ తీసుకొచ్చారు, ఏం తినలేదు అనుకోని. బట్ వీ హ్యావ్ టూ మచ్ ఫుడ్ నౌ టు ఈట్ ఇన్ ద ఫ్లైట్. Check out what she's doing. Hello. షేక్ అవుతుంది కదా. బాగుంటావు బయట. అమ్మయ్య, ఉదయపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ జర్నీకే నా జుట్టు చిక్ అడ్వర్టైజ్మెంట్ లో హెయిర్ లాగా మెస్సీ అయిపోయింది. వీ హ్యావ్ స్టార్టెడ్ అరౌండ్ 8:45. 1.5 to 2 hours అనుకున్నాం, కానీ ఒక 1 hour 15 minutes మ్యాక్స్ లో రీచ్ అయిపోయాము. ఆర్ ఫస్ట్ ఐటనరీ ఫర్ టుడే ఇస్ లేక్ పిచ్చోలా, లేక్ మిడిల్ లో ప్యాలెస్. లెట్స్ చెక్ అవుట్ దట్. మేము ఇప్పుడే హాస్టల్లో మా లగేజ్ పెట్టుకున్నాము. హ్యావ్ ఎ లుక్. మీరు రావాలనుకుంటే ఇదర్ హోటల్స్ ఆర్ హాస్టల్, వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ యూ కెన్ బుక్. అంతేం బాగాలేదు, యావరేజ్, జస్ట్ లగేజ్ పెట్టుకోవడానికి ఓకే. అండ్ ఈరోజు టెంపరేచర్ అయితే వెరీ హార్డ్ టు సస్టైన్. గాలి చల్లగా వస్తుంది, కానీ ఎండ మాత్రం బాగుంది. నౌ వీఆర్ స్టార్టింగ్ అవర్ ఐటనరీ. డిసెంబర్ ఇస్ ది బెస్ట్ టైమ్ టు విజిట్ రాజస్థాన్. ఎంతైనా రాజస్థాన్ అంటే వేడి ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్, డిసెంబర్ ఇస్ ది బెస్ట్ టైం. బట్ యా, నవంబర్లో ఎలా ఉంటుందో వీ విల్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ ఉన్న యావరేజ్ హాస్టల్ పక్కకి ఒక బ్యూటిఫుల్ హోటల్ ఉంది, గ్రాండ్ రోజ్ అంట. చాలా గ్రాండ్ గా ఉంది. సో ఇక్కడ మనకి లేక్ వ్యూ ఉంటుంది, కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ లంచ్ చేసి మన ఐటనరీ స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. హలో ఉదయపూర్, ది సిటీ ఆఫ్ లేక్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. See this hotel. హోటల్ ఎంత బాగుంటే లోపల ప్యాలెస్లు ఎంత బాగున్నాయో ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. వెరీ 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 బ్యూటిఫుల్. మనం అనుకున్న గ్రాండ్ రోజ్ హోటల్లో అయితే గ్రాండ్ గా ఎండలు ఉన్నాయి టెర్రస్ లో. అది అక్కడ పక్కకున్న హోటల్ అన్నమాట. వాళ్ళు సజెస్ట్ చేస్తే వీ కేమ్ టు దిస్ ప్లేస్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కాకపోతే ఈవినింగ్స్ వస్తే ఇంకా మంచిగా పిక్చర్స్ దిగొచ్చు, వైబ్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి
ఈ ఎండలో కూర్చొని తినలేక ఇక్కడ కొంచెం వ్లాగింగ్ ఫొటోస్ చేసుకొని ఆ పైన లంచ్ చేసేస్తాం. హ్యాపీగా మీ వారి విల్లా జల్సా రెస్టారెంట్లో లంచ్ చేసి నా వీఆర్ హెడింగ్ టు పిచోలా లేక్. ఫాలో మీ. టడా మేము ఇక్కడ కూడా ఫొటోస్ వదలట్లేదు. ఇప్పుడు మేము సిటీ ప్యాలెస్, పిచోలా లేక్, జగమందిర్ అన్ని ఒకటే ప్లేస్ లో ఉన్నాయి. అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఎంత లైక్ ఆటోలో వెళ్తే ఆ ఫీల్ వేరు కదా టూరిజం చేసినప్పుడు. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫీల్ రైట్ నౌ. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా మన ఇంటి హోమ్ డెకోర్ కి. ఇదనే కాదు, అక్కడ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో. దిస్ ఈస్ బిఫోర్ సిటీ ప్యాలెస్. సిటీ ప్యాలెస్ ముందే మనకి చాలా షాపింగ్ ఉంది. లైక్ హోమ్ డెకోర్, బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అన్ని రీజనబుల్ ప్రైసెస్. కాకపోతే మనం నెగోషియేట్ చేసుకోవాలి. వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండ్ నైస్ ప్రోడక్ట్స్ టు గెట్. ఇప్పుడు మనం సిటీ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం షాపింగ్ తర్వాత. షాపింగ్ మెల్లగా చేద్దాం కానీ ప్రస్తుతం అయితే మనం సిటీ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోదాం. వెరీ బిగ్ గేట్. కొబ్బరి బొండం చూడగానే ఎక్కడైనా నాకు పాజ్ ఇవ్వాలనిపిస్తుంది. అండ్ ఈ ఎండకి ఎస్పెషల్ గా. సో కొన్ని కోకోనట్ వాటర్ తాగేసి ప్యాలెస్ లోకి ఎంటర్ ఇచ్చాం. ఒకటి ఏక్ దేదో నా భయ్యా. ఐఎమ్ రెడీ టు ఎంటర్ ఇంటూ సిటీ ప్యాలెస్. సో ఎనర్జీ కోసం. జనాలు అయితే ఇక్కడ మామూలుగా లేరు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా వింటర్ లో ఎలా ఉంటుందో. బికాజ్ బెస్ట్ టైమ్ టు విజిట్ రాజస్థాన్ ఇస్ ఇన్ వింటర్స్. ఇప్పుడు బెటర్ బట్ స్టిల్ నాట్ వెరీ సూటబుల్ వెదర్ కండిషన్స్. వేడి ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే పెద్ద గేట్. బిఫోర్ వి ఎంటర్ వీ హ్యావ్ టు గెట్ ద టికెట్స్. సో మా వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ తీసుకొస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దమ్. వెల్కమ్ టు సిటీ ప్యాలెస్. గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అసలు నాకు అర్థం కాదు, రాజస్థాన్ లో ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాలెసెస్ ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. మన దగ్గర ఇలాంటి కోటలు లేవు. ఓ వెరీ నైస్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా కన్స్ట్రక్షన్. ఆ ఏజ్ లో ఇంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ అంటే చాలా గ్రేట్ అసలు. అండ్ ఇంత స్ట్రాంగ్. ప్యాలెస్ లోకి అయితే వాక్ చేస్తూ ఎంటర్ అయిపోతున్నాం. బ్యూటిఫుల్. నెక్స్ట్ ప్యాలెస్ టూర్ లో ఏమేమి కనిపిస్తాయో కిరణ్ నేను కలిసి అన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాము. ప్యాలెస్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో పెద్ద ఎలిఫెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా అనిపించాయి. నేను లాస్ట్ టైం కూడా రాజస్థాన్ ట్రావెల్ చేసినప్పుడు ఈ ప్లేస్ కి వచ్చాను. బట్ నాకు ఆ ఎలిఫెంట్స్ చూసినట్టు గుర్తులేదు. ఎందుకా అని ఆలోచిస్తూ మిగతా ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి వెనక. Here is one small elephant. Detailing very nice. మేము ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ లంచ్, ఇక్కడ మనకి లెఫ్ట్ లో మొత్తం ఫుడ్ సెక్షన్ ఉంది. మనం ఇక్కడికి వచ్చి కూడా తినొచ్చు. ఆల్రెడీ అలసిపోతే మిడిల్ లో కాస్త బ్రేక్ తీసుకొని దెన్ వీ కెన్ స్టార్ట్. అక్కడ మొత్తం షాపింగ్ సెక్షన్ ఉంది ప్యాలెస్ కింద. లెట్స్ చెక్అవుట్ ఏమేమి ఉన్నాయా ఇక్కడ. అండ్ పైన బిల్డింగ్ మొత్తం ఒక లుక్ వేసేయండి. ఇది మొత్తం సిటీ ప్యాలెస్. దిస్ ఇస్ ఉదయపూర్ సిటీ ప్యాలెస్. షాపింగ్ జోన్ ప్యాలెస్ కింద ఇలా ఉంది. టెక్స్టైల్స్, మోస్ట్లీ బట్టల గురించే ఎక్కువ ఉన్నాయి. ఆర్ బుక్ స్టోర్స్, బట్టలు,
హోమ్ డెకోర్ ఇలాంటివి అండ్ వెరీ క్యూట్ రాజస్థానీ స్టైల్ థింగ్స్ అన్ని వీ కెన్ గెట్ ఓవర్ హియర్. హోమ్ డెకోర్ థింగ్స్ అండ్ ఆల్సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఐ లవ్ కలెక్టింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇక్కడ మనకి ఏవైనా రాజస్థాన్ రిలేటెడ్, ఉదయపూర్ రిలేటెడ్ దొరుకుతాయో చూద్దాం. లెట్స్ బై సంథింగ్. ఏమేమి తీసుకుందాం, మొత్తం షాపింగ్ అయ్యాక ఏమేమి కొన్నాను చూస్తాం. ఇంకొక ఎలిఫెంట్ ఉంది. అసలు ఇక్కడ నాకు జనరల్ గా ఎలిఫెంట్స్ ఇష్టం. ఇక్కడ అయితే ఇంకా చాలా మంచి ఆర్కిటెక్చర్ తో క్రియేట్ చేసిన ఐడల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిటీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ కి ఇట్ వాస్ బిల్డ్ ఓవర్ 400 years బ్యాక్ అంట. ఎస్, ఇక్కడ ఏమో డ్రా చేశారు, ఎందుకు నాకు కూడా తెలియదు. వేరింగ్ యాడ్ ఇక్కడైతే టైం లైన్ మెన్షన్ చేస్తారనమాట. ఏ కింగ్ ఏ టైంలో ఈ ప్యాలెస్ లో ఉన్నారనేది. మనకు అంత ఇంట్రెస్టింగ్ ఉండకుండొచ్చు, బట్ స్టిల్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ చూడొచ్చు. నాకు ఈ డ్రెస్ చూడగానే ఫస్ట్ పబ్జి గుర్తొచ్చింది. లోపల మొత్తం మినీ మ్యూజియం ఉందన్నమాట. వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఏవేవైతే వెపన్స్ యూజ్ చేశారో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అవన్నీ అక్కడ డిస్ప్లే చేశారనమాట. ఈ చిన్న చిన్న గన్స్ చూడడానికి చాలా బాగున్నాయి. లైక్ అంటే మనకు చూస్తే డైరెక్ట్ అక్కడ మనకు హోల్డ్ చేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి డిఫరెంట్గా. ఇది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ పార్ట్ ఒకటి. ఇంకా తర్వాత మ్యూజియం లోపలనే స్కానింగ్ ఉందన్నమాట. డిఫరెంట్ పార్ట్స్లో స్కాన్ చేస్తున్నారు బ్యాగ్స్ ఏమేమి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. ఫౌండర్ ఆఫ్ సిటీ ప్యాలెస్ అంట. కొంచెం ఏసీ కూడా పెట్టుంటే బాగుంటుంది రోజుల్లో కనిపెట్టి. సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్. దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్. చిలక ఇక్కడ మైండ్ యువర్ హెడ్ అని రాస్తుంది. నీకు అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ వచ్చేసేయచ్చు. అండ్ అప్పుడు వాళ్ళు చాలా హైట్ పర్సనాలిటీ బాగా ఉంటారు అంటారు కదా. ఇక్కడ ప్రతి రూమ్ క్రాస్ అయ్యేటప్పుడు చాలా చిన్నగా ఉంది, చాలా నేరో, హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ రాజు అక్కడ చాలా హైట్ తక్కువ ఉండేవారంట. అది నిజమో కాదో తెలియదు. ప్యాలెస్ మొత్తం తిరిగి సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్ కి వచ్చాము. చాలా అలసిపోయాము. వీఆర్ డ్రైన్డ్. ఒక ప్యాలెస్ కి ఇలా ఉంటే రాజస్థాన్ లో ఉన్న అన్ని ప్యాలెసెస్ చూడడానికి ఎంత ఎనర్జీ కావాలో. యా, వీఆర్ టైట్. మేబీ ప్యాలెస్ తిరిగి అలసిపోతామని అనుకుంటా. బయట సిట్టింగ్ కి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి, ఆర్ ఉన్న వాటిని మనం సీటింగ్ లాగా వాడుకుంటున్నాం. ప్యాలెస్ కంటే సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్ చాలా నచ్చింది. ఒక లుక్ ఇద్దాం. హియర్ కమ్స్ నెక్స్ట్ ద ఫోటో సెషన్. అంత దూరం వెళ్ళి అంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాక కొంచెం ఇన్స్టాగ్రామ్ కి కూడా న్యాయం చేయాలి కదా, దానికోసమే ఫొటోస్ దిగుతాం. ప్యాలెస్ లో ఇది ఒక్కటే మిర్రర్ కనిపించింది నాకు. మేబీ రాజు రాణి కూడా ఇక్కడే చూసుకునే వాళ్ళే మిర్రర్. బట్ కాలం పెయింటింగ్స్ మన హిస్టరీని రిప్రజెంట్ చేస్తున్నాయి. వీటిని మనం డైరెక్ట్ గా టచ్ చేయలేము. సో దేర్ ఇస్ అ గ్లాస్. దిస్ ఈస్ ఆల్మోస్ట్ టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం ప్యాలెస్. యాక్చువల్ ఇంత హైట్ వచ్చినట్టు కూడా మనకు అనిపించదు. మనం ఆల్మోస్ట్ ఫ్లాట్ రూఫ్ మీదే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్యాలెస్ లో ప్రతి ఫ్లోర్ కి ఇలా ఆఫ్టర్ సమ్ టైమ్ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. ఆల్సో ఇలా నారో పాత్ లో వాక్ చేస్తూ నెక్స్ట్ రూమ్స్ కి వెళ్ళినప్పుడు నాకైతే కొంచెం సఫకేటెడ్ గా అనిపించింది. మొత్తం ప్యాక్డ్ ఉండేసరికి పెద్దవారికి కూడా కాస్త ఇబ్బంది అవుతుంది అన్న ఫీలింగ్ నాకైతే ఉంది. ప్యాలెస్ ని అంత పెద్దగా స్పేషియస్ గా కన్స్ట్రక్ట్ చేసిన ఈ వాకింగ్ పాత్స్ ని మాత్రం ఇంత నారోగా ఎందుకు ఉంచారో తెలీదు. మేము అప్పటి వరకు ప్యాలెస్ లో చూసిన ప్లేసెస్ మొత్తం ఓపెన్ ఉండేసరికి ఫ్లోటింగ్ ఉండే జనాలు. సడన్ గా నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళే ప్లేస్ మాత్రం ఒక నారో పాత్ ఉండేసరికి చాలా వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది పెద్ద లైన్స్ లో. అప్పటికే ప్యాలెస్ మొత్తం ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాము. బట్ నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ఇలా రావాలనుకుంటే రావచ్చు అని చెప్పేసి. సో మేము అడిగి ఇంకా బయట ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసినాం. మా వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్క ప్యాలెస్కే రాజస్థాన్ మొత్తం రౌండ్ వేసినంత అలసిపోయారు.
ఇలా ప్యాలెస్ మొత్తం తిరిగి అలసిపోతారని అనుకుంటా అప్పటి రాజులు ప్యాలెస్ ముందు కూడా అంత ఎంటీ స్పేస్ వదిలేశారు. ప్యాలెస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉందో దాని ముందు ఎంటీ స్పేస్ కూడా అంతే ఉందని నాకు అనిపించింది చూసినప్పుడు. ఆల్సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ పక్కకి వెహికల్ లేక్ ఉంటుంది, అక్కడ నుండి ఇక్కడికి వాక్ చేయకుండా ఆ వెహికల్స్ లో కూడా రావచ్చు. ప్యాలెస్ మొత్తం తిరిగి అలసిపోయాము. ఉదయపూర్ వన్ డే పెట్టుకుంటే ఇదే మోర్ దెన్ హాఫ్ డే కవర్ చేస్తుంది. ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ మనకి ఫుడ్ సెక్షన్ ఉంది. అలసిపోయి ఇక్కడ కూర్చున్నాము. బిఫోర్ డిసైడింగ్ ఆన్ ది ఫుడ్ ఐటమ్స్ వాటర్ తాగి చల్లబడుతున్నాము. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా టెంప్టింగ్ ఉన్నాయి. స్నాక్స్ లో ప్రతి ఆప్షన్ ఉంది. సాఫ్టీస్, పావ్ బాజీ, వాట్ నాట్ అన్ని ఉన్నాయి. సో మనకి ఇన్ కేస్ ప్యాలెస్ తిరిగి అలసిపోతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళే అవసరం కూడా ఏం లేదు. క్యామెల్ రైడ్స్ కూడా చేయొచ్చు. మేము ఇప్పుడు ఫతేసాగర్ లేక్ దగ్గర ఉన్నాము. సిటీ ప్యాలెస్ లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది డే మాకు అక్కడే అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఫతేసాగర్ కి వచ్చాము టు హ్యావ్ అ బోటింగ్. ఇక్కడైతే చాలా పెద్ద స్పేస్ ఉంది టు హ్యావ్ బోటింగ్. మనకి మోటార్ బోట్స్, సన్సెట్ బోటింగ్ బాగుంటది కాబట్టి వీఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ బోటింగ్ డ్యూరింగ్ సన్సెట్. బోటింగ్ కి టికెట్స్ తీసుకున్నాం. మా లిస్ట్ లో నేమ్ చాలా పెద్దగా బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లో స్నాక్స్ తినడానికి వచ్చేసాం. ఇక్కడ చికెన్ చాలా పెద్ద లైన్ ఉంది, లైన్ కి లుక్ వేయండి. ఆల్సో ఈ గ్యాప్ లో మేము క్యామెల్ రైడ్ కూడా చేసాము. ఇట్ వాజ్ వెరీ వియర్డ్. ఆ రైడ్ క్లిప్స్ ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ యాడ్ చేస్తాను, చూసి మీరు కూడా. మనం ఫతేసాగర్ లేక్ దగ్గర ఉన్నాము. సో ద లేక్ వ్యూ చాలా బాగుంది. మేమైతే పర్టికులర్ గా సన్సెట్ టైం కి వస్తే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. లేక్ బ్యూటీ మొత్తం చూడొచ్చు అనేసరికి పర్ఫెక్ట్ సన్సెట్ టైం కి వచ్చాము. వి విల్ బి బోటింగ్ సూన్. లేక్ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి చాలా ఆకలి అయిపోతుంది. ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత హోటల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఒక ఆటో అతనితో మాట్లాడి అక్కడ తీసుకెళ్ళమని చెప్పామన్నమాట. మేము చూసిన ప్లేస్ ఏంటి అంటే పర్ఫెక్ట్ లేక్ వ్యూ ఉంటుంది అండ్ నైట్ టైం కదా, ఇంకప్పుడు వాళ్ళకి సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి అనమాట. దివాళీ సెలబ్రేషన్స్ అవన్నీ ఇంకా అవుతున్నాయి. సో లైటింగ్ చాలా బాగుండే. సో ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్తే అతను ఏమన్నాడంటే ఆ ప్లేస్ వద్దు, బాగోదు అని చెప్పేసి ఇంకొక హోటల్ సజెస్ట్ చేస్తాడు మాకు, అక్కడ అన్ని బాగుంటాయి అక్కడికి వెళ్ళండి అని. కానీ అక్కడ రివ్యూస్ చూస్తే అస్సలు బాగోలేదు. ఈ రోడ్స్ చూసారా చాలా నేరోగా ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటి అంటే టూరిజం మొత్తం ఓల్డ్ సిటీలోనే ఉందన్నమాట, న్యూ సిటీలో ఏం లేవు. అండ్ ఇంకొకటి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓలా ఊబర్ని మాత్రమే ఫాలో అవ్వండి. లోకల్గా ఆటో వాళ్ళని మాట్లాడుకొని మాత్రం ఫాలో అవ్వకండి. అదే బెస్ట్. ఓలా ఊబర్ ఇస్ ద బెస్ట్. అండ్ ఈ రోడ్స్లో ట్రావెల్ చేస్తూ మొత్తానికి మేము అనుకున్న హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఫతేసాగర్ లేక్ దగ్గర బోట్ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిన్నర్ కోసం వి కేమ్ టు అ కేఫ్ ఊప్రి. లేక్ సైడ్ మనకి వ్యూ ఉంటుందంట. బయట నుండి అయితే చాలా బాగుంది, లోపల ఎలా ఉందో చూద్దాము. చాలా రాయల్గా ఉంది బయట నుండి లుక్ అయితే. అండ్ ఇక్కడికి వచ్చే దారిలో ఇది ఓల్డ్ సిటీ అని అన్నారు. చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అది కూడా వన్ వే. అసలు 2 వెహికల్స్ ఎలా వెళ్తూ వస్తూ ఉంటాయో ఐ డోంట్ నో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. దివాళీ అని అనుకుంటా, కొంచెం ఎక్స్ట్రా డెకోర్ కూడా ఉంది. సో గుడ్, మనకి దివాళీ లుక్ లో కనిపిస్తుంది హోటల్. కలిసిపోయి ఉయ్యాల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్. వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో ఐఎమ్ నాట్ షూర్, బట్ రియల్ గా మాత్రం చాలా బాగుంది ప్లేస్. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే లొకేషన్ కూడా చాలా బాగుంది. లేక్ వ్యూ కూడా ఇట్స్ సో 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 బ్యూటిఫుల్. కాకపోతే మేము టేబుల్ ఆల్రెడీ రిజర్వ్ చేసుకొని రాలేదు, అదొక వచ్చాము.
ఇప్పుడు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎంత టైంలో మాకు, మేము 6 మెంబర్స్ ఉన్నాం, మాకు ఎంత టైంలో టేబుల్ దొరుకుతుందో విల్ వెయిట్. అండ్ ఫుడ్ రివ్యూ కూడా నేను ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ కమ్ టు ఉదయ్పూర్, దిస్ ఇస్ అ మస్ట్. ఫైనల్లీ మాకు రూఫ్ టాప్లో అయితే సీటింగ్ ఇచ్చారు ఆఫ్టర్ అ వెయిట్. దిస్ ఇస్ అవర్ సీటింగ్. వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్. This is the view from our sitting place. Hello. మేము ప్రస్తుతం ఓప్రే రెస్టారెంట్ కేఫ్లో ఉన్నాము. రూఫ్ టాప్ డైనింగ్ చేసాము. ది లొకేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. ఒక లుక్ వేసి రండి. కింద కూడా డైనింగ్ ఉంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ జైపూర్, దిస్ ఇస్ అ మస్ట్ ప్లేస్ టు కమ్. ఫుడ్ తెలంగాణ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వదు, యావరేజ్, బట్ ఫర్ దిస్ వ్యూ, లేక్ సైడ్ వైబ్, ఇట్ ఈస్ వర్త్ కమింగ్ హియర్. So that's it for today's vlog. Eat, sleep, stay healthy and happy. We'll meet in Udaipur's day 2 vlog. Bye bye.